అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో కాదు పలువురు జిల్లాలో ఉన్న హనుమాన్ టెంపుల్స్ అన్ని సిద్ధమవుతా ఉన్నాయి. అయితే హైదరాబాద్లో మనకు మెయిన్గా గుర్తొచ్చేది థాట్ బండ్. అవును, థాట్ బండ్లోనే ఈ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ హైదరాబాద్లోనే. ప్రస్తుతం మనం ఈ హనుమాన్ థాట్ బండ్ టెంపుల్లోనే ఉన్నాం, చూసుకోవచ్చు. రేపు ఏదైతే హనుమాన్ జయంతి సందర్భంగా మొత్తం ఆలయం మొత్తం ముస్తాబోతా ఉంది. మొత్తం కంప్లీట్గా వచ్చే భక్తులకి ఎలాంటి ఆటంకం కలగకుండా కంప్లీట్గా రోడ్డుకి ఇరువైపులా కానీ టెంట్స్ వేయడం తో పాటు వాటర్ ఫెసిలిటీస్ అండ్ రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా భక్తులు వేలాది జనాలు క్యూ కడతారు కాబట్టి వారెవరికి ఇబ్బంది కలగకుండా భారీ బార్గేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి జనాలు లోపలికి ఎగబడిన తోపిసలాట అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారికి సపరేట్ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఇదే టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి కార్యక్రమాలు లోపల ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూసుకుంటే మొత్తం ఆలయం మొత్తం కూడా పూలతోటి డెకరేట్ చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు డైలీ వైజ్ లా కాకుండా ఆలయం మొత్తం ముస్తాబుగా తయారైపోయింది. రంగురంగుల పూలతో హలాకలంగా మారిపోయింది ఆలయం లోపల. టెంపుల్కి ఇరువైపులా, గుడి లోపల ఇరువైపులా కూడా పూలతో అలంకరించడం జరిగింది టెంపుల్ని. అది చూసుకోవచ్చు, ఎంత ప్రశాంతంగా వాతావరణంలో కనపడుతుంది ఆలయం. సో రేపు ఆలయం ముస్తాబు రేపు హనుమాన్ జయంతి సందర్భంగా రేపు ఎంతమంది వస్తారు, ఈరోజు మాత్రం రెడీ అవుతా ఉంది ఆలయం ఈ పూల కోసం. చూసుకోవచ్చు, ప్రతి ఆలయం గర్భగుడి నుంచి మొదలు పెట్టుకుంటే చివరి వరకు కూడా మొత్తం పూలతోటి అలంకరిస్తూ ప్రత్యేక బార్గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఆటంకం కలగకుండా, అంతరాయం కలగకుండా. ఎంతమంది వేలాది జనాలు వచ్చినా, వందల్లో వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఏమంటారు ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం, హైడ్రేషన్ కోసం వాటర్తో పాటు ఎలాంటి ఏర్పాటు జరిగింది. అయితే మెయిన్ ముఖ్యంగా చూసుకుంటే రేపు గౌలిగూడ నుంచి ఇక్కడికి తాడుబండి వరకు ఒక భారీ శోభాయాత్ర అయితే జరగబోతా ఉంది. ఆ గౌలిగూడ నుంచి భారీ విగ్రహాలతో పాటు హనుమంతుడి విగ్రహాలతో కూడిన వెహికల్స్ కానీ, బండ్లు కానీ, ఉత్సవ విగ్రహాలతో అక్కడి నుంచి గౌలిగూడ నుంచి దాదాపు 11 కిలోమీటర్ల ఉన్న ఈ రహదారులలో భారీ శోభాయాత్ర జరగబోతా ఉంది. గౌలిగూడలో మొదలైన ఆ శోభాయాత్ర ఇక్కడ తాడుబండి వరకు హనుమాన్ టెంపుల్కి చేరుకొని ఇక్కడికి వచ్చి ముగియనుంది. సో ఇందులో ఉన్న రేపు రాజసింగ్ కూడా మరొక చూడవచ్చు, శ్రీరామనవమికి ఎలాంటి ఏర్పాట్లు శోభాయాత్రను ప్రారంభించారు అలాంటిదే ఇక్కడ కూడా జరగబోతా ఉంది. గౌలిగూడ నుంచి మొదలైన ఈ శోభాయాత్ర దాదాపు 11 కిలోమీటర్ రేడియస్ని కవర్ చేసుకుంటూ ఈ ఏదైతే థాట్ బండ్లో పేరుగాంచిన హనుమాన్ టెంపుల్కి రానుంది. చూసుకోవచ్చు, రేపటి కార్యక్రమం కోసం అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు ఆలయాన్ని. రంగురంగుల పూలతో అలంకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు దర్శించుకోవడానికి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తూ ఉన్నారు. ఈ ఆలయంలో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా ఎలాంటి ఎవరికి అంతరాయాలు కలగకుండా చూస్తూ ఉన్నారు రేపు. అయితే ఇదే ఏర్పాటు గౌలిగూడలు రేపు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అయితే శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఉత్సవ విగ్రహాలు కూడా ఇక్కడే ఉన్నాయి. శ్రీరాముని కళ్యాణం, పట్టాభిషేకం జరిగినాయి. ప్రతి ఒక్కరు కూడా ఆనవాళ్ళు కనిపించేలా ఉన్నాయి. అయితే ఇది ఇప్పటి టెంపుల్ కాదు, దాదాపు ఇదైతే కిష్కింధకాండ రామాయణం జరిగిన కాలం నుంచి ఉన్న ఆలయం ఇది. హనుమంతుడు ఒక విగ్రహం ఇక్కడ ఉంటే మరొకటి కాశీలో ఉన్నట్టు చెప్తా ఉంటారు. స్థల పురాణం ప్రకారం అందరి ప్రాచీనం కలిగిన ఈ ఆలయంకి ఇక్కడున్న ప్రభుత్వం కూడా చాలా చొరవ తీసుకొని డెవలప్ చేసుకుంటూ వచ్చింది. ఎలాంటి అంతరాయం కలగకుండా వీటిని ఇది ఇక్కడ ఉన్న కంప్లీట్గా డెకరేట్గా అవుతా ఉంది. ఆలయం మాత్రం ఎక్కడ దేనికి అంతరాయం కలగకుండా ఎక్కడ దేనికి తీసుకోవట్లేదు అంటారు. చిన్నపాటి మిస్టేక్స్ కూడా జరగకుండా కంప్లీట్గా అన్ని టెంపుల్కి రేపు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త చూసుకుంటా ఉన్నారు. సో టెంపుల్ ఇలా ఉంది, టెంపుల్ బయట ఇలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. చూద్దానికి అయితే భారీ డెకరేటింగ్లు తయారవుతూ ఉన్నాయి. ఇదే శోభాయాత్ర మొదలయ్యే ప్లేస్ కూడా చూడాలి, ఎందుకంటే గౌలిగూడలో మొదలై ఇక్కడికి వస్తూ ఉంటుంది కాబట్టి శోభాయాత్ర తగ్గట్టు పార్కింగ్ గురించి కానీ ఇవన్నీ కూడా చాలా ఏర్పాటు చేస్తారు. రైట్, రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క హనుమంతుని టెంపుల్ అయితే ముస్తాబు అందుకున్నాయి, రంగులతో అలరాడుతూ ఉన్నాయి. సో రేపు గౌలిగూడ నుంచి ఏదైతే ఉందో థాట్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు ఒక భారీ శోభాయాత్ర జరగబోతోంది. 12 కిలోమీటర్ల ఈ శోభాయాత్ర ఇక్కడ నుంచి నిర్వహించబోతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 12 కిలోమీటర్ల ఈ రేడియస్ ఏదైతుందో కంప్లీట్ ఇక్కడ నుంచి శోభాయాత్ర హనుమంతుడు, శ్రీరాముల విగ్రహాలతో సహా ఇక్కడ నుంచి తాడ్బండ్ వరకు చేరుకోబోతున్నాయి. సో రేపు చూడాలి అంగరంగ వైభవంగా రేపు హనుమంతుడి శోభాయాత్ర ఎలా జరగబోతుంది అనేది.
ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీలో చూడొచ్చు. రైట్, ఇది హనుమాన్ జయంతికి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయుదేవ్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.